అక్కడ సంగారెడ్డికి ఇస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు డిక్లేర్ చేశారు. తర్వాత కాలక్రమంలో కంది, ఐఐటి, హైదరాబాద్ అని వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ బ్రాండ్ కదా, అది రావాలని హైదరాబాద్ అనేది అప్పుడు మళ్ళీ నన్ను తర్వాత రాజశేఖర రెడ్డి సాబ్ అన్నాడు, జగన్ నీ దగ్గరనే ఉంది కదా హైదరాబాద్, మనకు బ్రాండ్ కదా హైదరాబాదు, అది వరల్డ్ లెవెల్లో, ఎందుకంటే ఇది ఎంత ఇంటర్నేషనల్ కదా, మనం ఐఐటి అనేది చాలా ఇది వస్తుంది దీనికి, కాబట్టి అంటే పర్లేదన్న ఏముంది ఆడైతే ఏముంది పేరు హైదరాబాదే కదా ఏముందని కంది, ఐఐటి, హైదరాబాద్. ఇది 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 జరిగింది యాక్చువల్గా. వీళ్ళకు కేసీఆర్ కూతురికి అది వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఇక వాళ్ళు ఎందుకేం మీడియాలో మాట్లాడుతారో తెలియదు. మరి అంతా ఏం తెలుసుకోకుండా మాట్లాడాల్సిన ఈ అవసరాలు ఏంటిదో నాకు అర్థం కాలేదు. అంటే ప్రాబ్లం కూడా ఏంటంటే ఆమెకు అప్పుడు ఇంకా రాజకీయాలు వీళ్ళు కూడా తెలివై కదా, అప్పుడు ఏం తెలుసు వాళ్ళకు. ఆయన కష్టపడ్డాడు, ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు, ఇది నిజము. కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే అంచెలంచెలంచెలో రాజకీయ పరిణామాల కారణంలో ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీ రావడం, అక్కడ ఆయన పోయిండు, కాంగ్రెస్లో నుంచి టీడీపీలో పోయిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మినిస్టర్గా పనిచేసిండు. సరే కొన్ని రాజకీయ కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోండు. అల్టిమేట్ ఇవన్నీ ఈ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. ఏది కాంగ్రెస్ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము. ఇందులో నుంచే నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అన్నమాట. కాలువలు పోయి నదులు అయిపోతాయి. కాలువలు పోయి సముద్రంలో వచ్చే కొన్ని బిందువు నీళ్లు అట్లా పారుకుంటూ కాలువలు పోయి నదులు అయిపోయినాయి అవి. అందులో ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడ మినిస్టరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టరు, రాజశేఖర రెడ్డి సాబ్ గారు వెంబడి ఇద్దరు కలిసి పనిచేశారు కాంగ్రెస్లో. ఈయన ఇట్లనే కాంగ్రెస్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో పార్టీ పెట్టుకుంటూ, కేసీఆర్ గారు అటు పోయిండు. ఇట్లా కాలక్రమంలో అన్నీ అట్లా కొంత విధి నిర్ణయము కాలక్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి. అది తప్పు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని కాదు. అల్టిమేట్ సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కాలువలు పోయి నదులైనాయి, నదులు పోయి రాజకీయాలు అట్లా నడుస్తుంది. కాబట్టి అందుకే ఇది ఒక 6 నెలలు చెప్పాలని ఇంత నిజం 6 నెలలు. ఇక నేను ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినంటే మొన్న ఆ సోషల్ మీడియా రీల్స్ చూస్తుంటే ఇదే వస్తుంది. అమ్మాయి మళ్ళీ ఈ బుకింగ్ చేసుకుంటారా మన రీల్స్ అటు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ అవి పదే వస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు జిల్లాలో ఎవరు అది అందరు జిగమెరిగిన సత్యం. రాజకీయంగా ఎప్పుడు జగ్గారెడ్డి, హరీష్ రావుకు వారు నడుస్తుంటుంది. ఎప్పుడు ఇది కాంగ్రెస్, అది బీఆర్ఎస్. మేమిద్దరం నాయకులం కాబట్టి వారు ఉంటుంది. నాకు తెలుసు. నేను మొన్న 2017లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు హరీష్ రావుని పిలిచి కేసీఆర్ తిట్టిండంట. అరే ఏం రాహుల్ గాంధీ సభ, జగ్గారెడ్డి అంత పెద్ద సభ ఏర్పాట్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు అని తిట్టిండట. నాకు బయట తెలిసినారు, వేరే చెప్తారు ఎవరో. తిట్టినాక నెక్స్ట్ ఎట్లా ఓడగొట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ డీజేలు నడిచినాయి. అదే కదా పంచాయతీ నడిచింది అంతా. తర్వాత ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి పోలీసులతోటి. ఇక పోలీసులు కూడా ఏం చేస్తారు భయ్, తప్పదు వాళ్ళకు కూడా. మన గవర్నమెంట్ ఉంటే మనం ఏమంటే వేస్తారు, వాళ్ళ గవర్నమెంట్ మనం ఏమంటే ఆలేస్తారు. ఇక పోలీసులు కూడా ఏం చేయలేరు కదా. పోలీసులు పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు మాట వినాల్సిందే, వాళ్ళు వింటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇంత విషయం చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకే నేను టీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది.
నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపం కాదు, హరీష్ రావు మీద ద్వేషము కాదు,